2026 is here. First of all, wishing you all a very happy new year. Here lo manam chese first video idi. So yeah, this is your host Sai Kada and welcome to Ante Kada. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇస్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2026. లెట్స్ స్టార్ట్ విత్ ది రాజసాబ్. రాజసాబ్ మూవీ యాక్చువల్లీ అనౌన్స్ చేసినప్పుడు పెద్ద హైప్ ఎవరికి కూడా లేకుండే. ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అంటే మారుతి గారు ప్రభాస్ గారు కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా అవుదా, హర్రర్ కామెడీ కూడా ప్రభాస్కి సెట్ అవుతుందా అవుదా, వి నెవర్ నో. బట్ ఈ మూవీ యాక్చువల్లీ అందరూ ఏమనుకున్నారు, చాలా చిన్న మూవీ వెంటనే స్పీడ్గా వచ్చేస్తుంది అని చెప్పనుకున్నారు. బట్ మారుతి గారు మేడ్ షూర్ దిస్ ఇస్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ కామెడీ ఫిలిం. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ మూవీ యాక్చువల్లీ టీజర్ అండ్ ట్రైలర్ 1 వచ్చినప్పుడు పెద్ద ఎవరికి కూడా హైప్ కూడా అనిపించలే. అంటే లైక్ చాలా మంది విఎఫ్ఎక్స్ కంప్లైంట్స్ అయి ఉన్నాయి. బట్ హీ మేడ్ షూర్ ట్రైలర్ 2లో ఎవరైతే విఎఫ్ఎక్స్ కంప్లైంట్స్ ఉన్నాయి అన్నారో అందరూ కూడా విఎఫ్ఎక్స్ బాగుంది అన్నారు. అండ్ మూవీలో ఎమోషనల్ బిట్స్ కూడా బాగున్నట్టే అనిపిస్తుంది. ట్రైలర్ 2 అయితే మాత్రం మంచి ఎమోషన్ కూడా వచ్చింది. ఈ మూవీలో ఇఫ్ డ్రామా సరిగ్గా వర్కౌట్ అయ్యి 4-5 ఎమోషనల్ బిట్స్ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే మారుతి గారు, దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్. అండ్ నెక్స్ట్ ఇస్ పెద్ది, డైరెక్టర్ బై బుచ్చిబాబు సానగర్. బుచ్చిబాబు సానగర్ మనం ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎందుకంటే హిస్ ఫస్ట్ మూవీ ఉప్పిన హీ మేడ్ విత్ ఎ డెబ్యూటెంట్, హీ స్కోర్డ్ ఎ బిగ్గెస్ట్ హిట్ ఫర్ ఎనీ డెబ్యూటెంట్. హీఈస్ మేకింగ్ పెద్ది విత్ రామ్ చరణ్ గారు. ఈ మూవీలో ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సూపర్ హిట్ అయినాయి. మనం చూసాము గ్లిమ్స్లో ఐకానిక్ క్రికెట్ బ్యాట్ షాట్ మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా ట్రెండ్ అయింది. అండ్ నో చిక్రీ లాస్ట్ 2 months నుంచి ఎంత ట్రెండ్ అవుతుందో చూస్తున్నాం. డెఫినెట్లీ ఈ మూవీతో బుచ్చిబాబు గారు పెద్ద 6 కొడుతున్నారు. సో నెక్స్ట్ ఇస్ డెకాయిట్ బై అడూశేష్ గారు. అడూశేష్ గారిని హీరోగా మనం థియేటర్లో చూసి ఆల్రెడీ 3 years పైన అయిపోతుంది. లాస్ట్గా మనం చూసింది హిట్ 2లో, ఆ తర్వాత హిట్ 3లో చిన్న కేమియో ఇచ్చారు, బట్ నాట్ ఫుల్ లెంత్ రోల్. నో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ప్రొడక్షన్ నో హీఈస్ కమింగ్ విత్ డెకాయిట్. ఈ మూవీది మొన్న రీసెంట్గా టేజర్ వచ్చింది అండ్ ఇట్స్ వెరీ గుడ్. కరెక్ట్గా ఉంది, మంచి యాక్షన్ స్టైలిష్ ఫిల్మ్లో ఉంది. అండ్ ఈ మూవీలో అనురాగ్ కశ్యప్ గారు యాంటాగనిస్ట్గా చేస్తున్నారు. దట్స్ అన్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. అండ్ నెక్స్ట్ ఇస్ గూఢచారి 2. ఇది కూడా విశేష్ గారు మూవీ. ఆఫ్టర్ వెరీ బిగ్ హిట్ లైక్ గూఢచారి, హీఈస్ కమింగ్ విత్ ఎ సీక్వెల్ విత్ గూఢచారి 2. ఈ మూవీ యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి ప్రొడక్షన్లో ఉంది. అనౌన్స్ చేసే మనకు ఆల్రెడీ 3 years అవుతుంది అటు ఇటుగా. దీన్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అడిశేష్ గారు. ఈ మూవీ ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ అవబోతుంది అండ్ we all are very excited for గూఢచారి 2. నెక్స్ట్ ఈస్ ఫౌజీ, డైరెక్టర్ బై హను రాఘవపూడి గారు. అది ఈ ఇయర్ వస్తుందో లేదో వీఆర్ నాట్ షూర్, బట్ వీ ఆల్ నో హను రాఘవపూడి గారు ఈజ్ సచ్ అ పోయిటిక్ డైరెక్టర్. ఈ మూవీ ప్రీ లుక్ అండ్ ఫస్ట్ లుక్ను మనం చూస్తే మనందరికీ కూడా అర్థమవుతుంది ఈ మూవీ ఇండిపెండెన్స్ ఎరాలో నడుస్తుంది. అండ్ హను రాఘవపూడి గారు కరెక్ట్గా ఎమోషన్ బీట్స్ని కరెక్ట్గా టచ్ చేస్తుంటే మన ప్రభాస్ ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పోయిటిక్ మూవీగా ఉంటుంది. వీ ఆల్ ఆర్ ఎక్సైటెడ్ టు సీ వాట్ మ్యాజిక్ హను రాఘవపూడి ఈస్ డూయింగ్ విత్ ఫౌజీ. సో నెక్స్ట్ ఈస్ Prashant Neel X NTR. This movie is rumored to be titled as Dragon, but we are not sure ఆ టైటిల్ పెడతారో లేదంటే there might be change. బట్ స్టిల్ ఈ మూవీ మీద అందరికీ కూడా స్కై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లీక్ అయిన చాలా ఫోటోస్ అయితే చూస్తున్నాం. ఎన్టీఆర్ గా లుక్ వాస్ సో డిఫరెంట్. అండ్ ఈ మూవీ లేటర్ హాఫ్ ఆఫ్ ద 2026లో రిలీజ్ అవబోతుంది. అండ్ యా, వి ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఎన్టీఆర్ ఎక్స్ మూవీ. అండ్ ద నెక్స్ట్ ఈస్ ప్యారడైజ్ బై శ్రీకాంత్ ఒడేలా గారు. శ్రీకాంత్ ఒడేలా గారు, ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ ఫర్ యువర్ ఫిల్మ్ మేకింగ్. దసరా మూవీలో గ్రేట్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. బట్ టు బి హానెస్ట్, నాకు ప్యారడైజ్ టీజర్ చూసినప్పుడు బీజిఎం వాజ్ గ్రేట్, విజువల్స్ వర్ గ్రేట్, బట్ ఐ ఫీల్ నాని గారికి రోల్ సెట్ అవ్వదేమో అని చెప్పి అనుకున్నా. బట్ రీసెంట్లీ ఆఫ్టర్ వాచింగ్ దిస్ కాస్టింగ్ ఐ వాజ్ లైక్ వావ్, హిందీ నుంచి రాఘవన్ తీసుకొస్తున్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు మూవీలో, అండ్ సంపూర్ణేష్ బాబు గారు ఉన్నారు. హూ థాట్ సంపూర్ణేష్ బాబు గారిని అసలు అలా చూపించాలి అని చెప్పి. అండ్ నౌ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ప్యారడైజ్. లెట్స్ ఆల్ సీ మార్చ్లో అసలు శ్రీకాంత్ ఒడేలా గారు ఏం క్రియేట్ చేస్తున్నారు. And next is Rowdy Janardana by Ravikiran Kaul. We all thought Ravikiran Kaul is a soft filmmaker. అశోకవనంలో అర్జున్ కళ్యాణం అండ్ రాజావారి రాణి గారు మనం చూసాం. హీస్ చాలా సాఫ్ట్గా చాలా ప్లెజెంట్గా ఉంటాయి. అంత నో రౌడీ జనార్దన్ గ్లిమ్స్ వచ్చాక వి ఆల్ వెంట్ బోంకర్స్. అసలు ఏంటి ఆ టీజర్, అసలు వావ్. విజయ్ దేవరకొండ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ సో గుడ్. చాలా రస్టిక్ అండ్ బ్లడ్తో నిండిపోయింది. అండ్ బీజేఎం అదిరిపోయింది, ఫ్రేమ్స్ అదిరిపోయినాయి. అసలు విజయ్ని అలా చూస్తామని చెప్పి మనం ఎప్పుడూ అనుకోలేదు. అండ్ విజయ్ ఇన్ గోదావరి స్లాంగ్. అండ్ ఐ వాజ్ హైప్డ్ ఫర్ రౌడీ జనార్దన. దట్స్ ఆల్ హోప్ ఇట్స్ గోయింగ్ టు బి కమ్ బ్యాక్ ఫర్ విజయ్ దేవరకొండ. అండ్ నెక్స్ట్ ఈస్ రాహుల్ సంకేతియన్ ఎక్స్ వీడి. వీడి గారు రాహుల్ సంకేతియన్ ఆల్రెడీ కాంబినేషన్లో ట్యాక్సీ వాలా చేశారు. ఇట్స్ హిస్ ఫస్ట్ మూవీ. అండ్ ఆఫ్టర్ దట్ హీ డిడ్ శ్యామ్ సింగ్ రాయ్. ఇట్స్ వెరీ గుడ్. ఆఫ్టర్ ఆల్ దిస్ హీఈస్ అగైన్ రీయూనైటింగ్ విత్ వీడి. అండ్ ఈ మూవీ ఒక పీరియాడిక్ డ్రామా. ఈ మూవీ నుంచి మనం ఆల్రెడీ అనౌన్స్మెంట్కి ఒక ప్రీ లుక్లా ఒకటి చూసాం. అండ్ I was very sure Rahul Sankethiyan is going to score a big hit with this time. And next is Allu Arjun garu ex Etli. Etli garu after Jawan and Allu Arjun garu after Pushpa. They both are collaborating with Sun Network.
అంటే ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచి కూడా అందరికి ఫుల్ హైప్ అయిపోయి ఉన్నారు. అసలు ఇట్లీ గారు ఇస్ ద పర్ఫెక్ట్ కమర్షియల్ డైరెక్టర్ రైట్ నౌ. అతను కమర్షియల్ జానర్ నుంచి పక్కకు వచ్చి ఇట్లీ గారు ఈస్ కొలాబరేటింగ్ విత్ బిగ్గెస్ట్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ అక్రాస్ ద గ్లోబ్. ఈ మూవీ స్టోరీ ఏంటో ఏమీ తెలియదు, అసలు ఈ మూవీ ఇయర్ లో వస్తుందో లేదో కూడా తెలియదు. బట్ వస్తే ఇయర్ లేటర్ సెకండ్ హాఫ్ లో రావచ్చు ఈ మూవీ. అండ్ we all are very excited to see what Satli is going to cook with Allu Arjun garu. So these are the most anticipated movies of 2026 according to me. నేనేమన్నా మూవీ మర్చిపోయి ఉంటుంది, మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఈ ఇయర్లో ఏ మూవీ గురించి మోస్ట్ హైప్డ్ ఉన్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫ్యూ డేస్లో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. అంతే కదా, ఇంకేంటి మరి, అంతే కదా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.